సూపర్. ఇది కాదే లోపల పద. ఏమిటి లక్ష్మీపతి మావయ్య ఈ మధ్య బొత్తిగా రావడమే మానేశావు. ఏమో అనుకున్నాను, నీకు ఈ ఏరియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందిరా. ఈ ఏరియా కింగ్ మనం ఇంకా బొంగేం కాదు, బేబీ ఎక్కడుందో చూపించా. మరి అది కక్కుతు పనికిరాదు. లోపల పద పదా. అదిగో బేబీ. రేయ్ పాప సూపర్ గా ఉందిరా. రేటు మాట్లాడేనా? మాట్లాడు. హాయ్ బేబీ. హాయ్. ఇవాళ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. అడుగు రేట్ ఎంత చెప్పమంట? అంతేనా? నేను సెటిల్ చేస్తాను. ఎంత కావాలందిరా? 5,000 5,000? 5 రూపాయలు మల్లెపూలు ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ మహారాజులా చూసుకుంటుందిరా. మరి ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడికి వెళ్ళొచ్చు. నచ్చమానేసి 5,000 కదరా, ఒప్పేసుకో. నోరు మీరా. 5,000 కాదు కానీ ఇంకొంచెం తగ్గించి ఏర్పాటు ఏమైనా చేస్తామో కనుక్కునిరా. వెళ్ళు. ఏంటంటున్నాడు? 5,000 కొంచెం ఎక్కువని ఫీల్ అవుతున్నాడు. కొత్త కస్టమర్ కదా పాపం, నా క్లాస్మేట్, కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చుగా. అలా అన్నా బాగుంది. ఏరా ఏమైనా తగ్గించిందా? అక్కడ మాట 4,000 4,000? ఎంతవా? నీకు బెల్లి కొట్టడం తప్ప బేరాలు ఆటం రాదు. నేను డీల్ చేస్తాను. బేబీ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి 5,000 4,000 అడుగుతున్నావంట? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. పిల్లవు పెట్టబెట్టలాడుతున్నావు కాబట్టి, మా వాడు చెప్పాడు కాబట్టి, నా బోని మంచిది కాబట్టి 500 రూపాయలు ఇస్తా. 500? యా, నెట్ క్యాష్. కరీం బాషా, వాడేవాడు నీకు మసాజ్ చేయాలి కదా. ఏంటి 500లో మసాలా కూడా ఉంటుందా? చూసావు ఏదో నా డీలింగ్ ఎలా ఉందో. మసాజ్ చేసుకుని వచ్చేస్తాను. ఏంటి మనిషి కండలు గిండలు బాగా పెంచావు, ఏమంటావునా? अंदर चलिए साहब. వెళ్దాం పదరా. చూడు, నువ్విచ్చే ముష్టి 500కి శకలక బేబీయే కాదు, బెక్క బెక్క బేబీ కూడా రాదు. తీసుకెళ్ళ. అలాగే. నీ పాడేగట్ట అంత దూకుడు ఎందుకురా? ఇందాక స్పీడ్ బ్రేకర్ పెంచి నెమ్మదిగా పోవచ్చు కదరా, అంత స్పీడ్ ఎందుకురా? భలేవారండి. ఇందాక స్పీడ్ బ్రేకర్ నుంచి కాదు నేను వెళ్ళింది, దారి కడ్డంగా ఎవడో తాగిపడి ఉంటే ఆడమించి నోరు కాస్త ముయ్యండి. అడ్డమైన ఈగలు దోమలు దూరగలవు. పదండి. ఇంత పట్ట రండి. నమస్తే సార్. ఏడ్చాలే. వాడు అలా సెల్యూట్ చేస్తుంటే అసలు పట్టించుకోరేంటండి? వాడికి తిరిగి సెల్యూట్ చేస్తే వెళ్ళేటప్పుడు తిప్పడు తడపిచ్చి మహా నీకే తెలుసు రా. మీరు ఈ జన్మలో మారు. సారీ సార్, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీ. ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా? మేము ఎవరు అనుకున్నావు? షీఈ్ మై వైఫ్, ఓన్లీ వైఫ్. పేరు మాధురి దీక్షిత్. ఓ రియల్లీ సారీ సార్, నేను ఇంకో రకంగా ఫీల్ అయ్యాను. ఏం చెప్పమంటారు సార్? ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పరా. భలేవారు సార్, వినడానికి ఏం చెప్పమంటారు అని. ఆ ఏడుపు ముందే ఆడవచ్చు కదా. వేడివేడిగా ఏమున్నాయి? ఇది కాకా హోటల్ కాదు సార్, స్టార్ హోటల్. ఇదిగోండి మెనూ కార్డ్. కాకా హోటల్ కాదా, స్టార్ హోటల్ అన్నమాట. సర్లే 2 ప్లేట్లు ఇడ్లీ తీసురా. ఇది చెప్పడానికి ఇంతసేపు కార్డు చూడాలా? ఆ చూపేంటి? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. బోర్డు 2 ఇడ్లీ తినడం కోసం రావాల్సి వచ్చిందా? అయ్యి బాబోయ్, ఈ లక్ష్మీపతి గారు దీన్ని వేసుకుని ఈ టైంలో ఇలా ఎంటర్ అయ్యాడేంటి? వేర్ ఇస్ రెస్టారెంట్? ఇదర్ హై సార్. ఓకే కమ్ ఆన్ బేబీ. ఇటే వస్తున్నారుగా. ఈ పిల్ల నన్ను చూసిందంటే దీని చేతిలో నా బతుకు వైకుంఠపాళి అని ఆయన. ఏంటి కార్డు అడ్డం పెట్టుకుని కొడుకుతున్నా? అబ్బాయి గొడగటం కాదే, ఏం ఆర్డర్ ఇద్దామని ఆలోచిస్తున్నా. ఇచ్చావులే బోర్డు 2 ఇడ్లీ. అమ్మ రావుగా, పెళ్ళాన్ని అంటే వేసుకుని రెస్టారెంట్కి వచ్చావా? భలే దొరికేవారా నా చేతికి వాడ. ఇదో బేబీ, మనం నీతోటి 25 కొత్తావా 50 కొత్తావా సీప్ గా బేరాడాడు శాల్తీ. వేరే సెటప్ తో సీట్లే కూర్చున్నాడు. ఇల్లు పట్టుబడి చెప్తాను. పడతా. అయ్యి బాబోయ్, ఈ శాలరీ ఇటు వస్తుందేంటి?
ఏంటి సిస్టర్ బిజినెస్ పని మీద వచ్చావా? ఇస్తారా? ఎవరివే నువ్వు? ఎవరా? ఎవరు వేడి అడుగు చెప్తాడు. వీడా? ఎవరిదండి ఇది? మిమ్మల్ని వీడు అంటుంది. అంటావేంటి కస్టమరు? నేను దీనిలాగా 500 పేస్ట్ కాను, కాస్ట్లీ పేస్ట్ అని చెప్పు. ఏయ్, 500 పేసంటే తిక్క తిక్కగా ఉందా? ఏంట్రోయ్ ఫ్రీ కేసా? చిచి నువ్వు బాగుపడవు. అయినా నువ్వు అడిగే 500కి ఇలాంటి బోర్డు ఫేస్ కాక నాలాంటి ఏ క్లాస్ ఫిగర్ వస్తుందా? వస్తా సిస్టర్, వీటితో కొంచెం జాగ్రత్త. వేడి వేడి ఇడ్లీ రెడీ సార్. ఈయనకి నువ్విచ్చే వేడికి సరిపోదు, ఇంటికి తీసుకెళ్ళి నేను ఇస్తానుగా వేడి వేడిగా. రండి రండి. సీమ 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 మళ్ళీ వస్తే మళ్ళీ ఏంటి? ఇందా మటన్ ప్యాకెట్. శివ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పుట్టింగ్ కొత్తాడంట, నిన్ను బ్రహ్మాండంగా వడమని చెప్పాడు. ఈ మళ్ళీ అడిగితే మళ్ళీ మళ్ళీ అడిగి మరి తినాలి. అయితే పుట్టింగ్ కి నన్ను కూడా రమ్మంటావా? నీకంత సీన్ లేదులే కానీ ముందు అర్జెంట్ గా నువ్వు వెళ్ళి మసాలా సరుకులు తెచ్చిపెట్టేలా. నీకు అంత మసాలా లేదులే. రేయ్ ఎదవ సచ్చినోడా, నేను వెళ్ళపోయాను. రేయ్ ఆగరా ఎదవ. ఏంటి నన్ను ఎదవంటున్నావు? నిన్ను కాదురా ఆ పులిగాన్ని. నువ్వు అర్జెంట్ గా సూరిగాడి కొట్టుకెళ్ళి మసాలా పట్రా. శివ అన్నానికి వస్తాడంట, మటన్ పంపాడు. మటనా? అయితే ఓకే. చిటికలో తెస్తా. వస్తే మళ్ళీ ఇవాళ మటన్ అద్దరిపోలే. నా చేతి మటన్ తిన్నాడంటే శివయ్య శివతాండవం చేయాల్సిందే. బాగుంది మటన్ ఇలాగ అద్దరిపోయింది. సూపర్. వదులు వదలమంటుంటే. అబ్బా, కుక్క. చూస్తావేంట్రా? వెంటపడి. ఏయ్, ఆగవే. ఇప్పుడు ఎలారా? శివ అసలు ఆకలి మీద వస్తాడు. పండు వీరస్వామి అయిపోయింది నీ పుంజు. ఏమయ్యా, నా పుంజం ఏమన్నా కనపడిందా? ఏంటి నా పుంజం ఏమన్నా కనపడిందా? ఏంటి నా కోడి పుంజం ఏమన్నా కనపడిందా? ఏమయ్యా ఆయన చెవులు కనిపించవు, కళ్ళు కనిపించవు. పోయి ఆయన అడుగుతావేంటయ్యా? పోవయ్యా. వారు నువ్వు బా. బో, 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 బో. అక్క చికెన్ అదిరింది. చికెన్ కాదురా మటన్. అవునవును మటన్ కాదు. మళ్ళీ రెడీనా? రెడీ రెడీ. గుమ్మ గుమ్మ లాడిపోతుంది మటన్ వాసన. తొందరగా పెట్టే, ఓ పట్టు పడతాం. ఒరే మల్లేశా, నా పుంజం ఏమన్నా కనపడిందేట్రా? చవురుగా నాకు మందు దొరక నేలాడుతుంటే నువ్వు ఒకడవే. అద్దరింది. ఏంటన్నా చికెన్ ఏమన్నా డౌటా? కాదు కాదు మటన్ 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 మటన్. సూపర్. మళ్ళీ పొట్టేలకి ఏమన్నా పోలియో వచ్చిందా? లెగ్ ఇంత సన్నగా ఉంది. అయ్య బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఇది నా కోడి పొట్టే. ఒరే పులి, మల్లేసు, సత్య, రత్తమ్మ, చూడండి ఎంత ఘోరమైన మాట జరిగిపోయిందో. ఘోరమైన మాట జరిగిపోయింది. రండిరా. ఎక్కడ్రా మంటరు? ఒరే నా మువ్వలకోండి మాట చేసా, మళ్ళీ వాళ్ళ కూరని పెట్టిందిరా. కోడే ఇదిగోరా, దానికి వచ్చింది కోరా. నాకు అప్పుడే డౌట్ వచ్చింది చికెన్ అని. నాకు ఎప్పుడు డౌట్ రాలేదురా, నా కోడి నీళ్ళు బాటర్ చేస్తానని. అమ్మా నీకు నిండు 100 ఏళ్ళు నిండిపోయినాయా? నిన్ను వదిలిపెట్టి నేను ఎలా బ్రతకనే? ఇంత అర్ధాంతరంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? వీడు కోడి మీద చూపించిన ప్రేమలో సగం ప్రేమ ఆడి పెళ్ళాం మీద చూపించుంటే అది ఇంకోటి తెలిసిపోయేది కాదు. ఆపే, ఏడ్చింది చాలు గాని బొచ్చు తీసుకెళ్లి పుష్కరాల్లో కలిపి కాస్త పుణ్యవన్న వస్తుంది. ఎవరికి నీకా? కోడికి. ఒరేయ్ నా కోడి తిన్నాను కదా, నువ్వు రెచ్చిపోకరా. దానికి ఆల్రెడీ కొక్కి రోగం ఉంది. అది నీకు వస్తే తప్పు జరిగాను. నా కోడి తింటావా? అదిగో వచ్చేసింది కొక్కి రోగం.
ఎత్తండి. పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. ఎవరా? హాయ్ బబుల్ గమ్. నేనా? హాయ్. హాయ్. ఎప్పుడు చూసినా వాళ్ళేనా నీ ఫ్రెండ్స్? మరి గర్ల్ ఫ్రెండ్ వద్దా? గర్ల్ ఫ్రెండా? ఎవరు? నేనే. నువ్వా? మరి ఆ షారుఖ్ గాడు? చెప్తాగా. దా. హాయ్ బబుల్ గమ్. హాయ్. ఇంత వస్తుందనంటే? ఎంత క్యూట్ గా ఉన్నాడే. ఒకసారి అద్దులో చూసుకోమా. గర్ల్ ఫ్రెండ్ కావాలా బబుల్ గమ్? క్యాంపస్ లోకి వెళ్ళు, దొరుకుతారు. గురు కొత్త ఫిగర్ స్ట్రక్చర్ అదిరిపోతుంది గురు. అన్నాడక్క చూడు కలహంస నాటుకోడిలా ఉందిరా, మన లెవెల్ కాదు, మీరు ట్రై చేసుకోండి. ఓకే గురు. ఏంట్రా ఏమైంది? మన బాబు ఫిగర్ గాడు. ఈ డ్రెస్ లో ఎంత ముద్దొస్తున్నావురా. ఇలాగే కంటిన్యూ అయిపోయినా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ అబ్బాయి ఎలాగోలా లాపడ్రా. అసలే అవమాన భారత్ అల్లాడిపోతున్నాను. అవమానమా? ఎవర్రా చేసింది? ఇంకెవత్తి ఆ మేఘమాలాడుకో. ఏంట్రా అది రోజు రోజుకి సూర్పణకలా రెచ్చిపోతుంది. ముక్కు జోలు కోసేస్తే సర్రా. ముక్కు చెవులు కోచొస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారా? జన్మలో మన జోలికి రాకుండా ప్రతీకారం తెచ్చుకోవాలి. అవునరా, నిన్నింత తీవ్రంగా అవమానించిన ఆ మేఘమాల మీద విత్ ఇన్ 24 seconds లో ప్రతీకారం తీర్చుకుందాం. అవును తీర్చుకుందాం. అక్కాయ్ ఎవరింట్లో నుంచి తీద్దామే పవరు? ఈ మళ్ళీ కిల్లి వేసి అడగాలే గాని ఈ స్టేట్ లో ఎవడైనా ఇస్తాడ్రా పవరు. ఆ శాల్తీని అడుగు. ఇదిగో పరో అక్కడుగుతుంది, కాస్త నీ పవర్ అంటే ఇస్తావా? తను ఊ అనాలే గాని తొక్కలో పవర్ ఏంట్రా? ఏకంగా నా కొంపనే రాసిస్తా. వేసుకో. థ్యాంక్స్. తప్పకుండా తప్పకుండా. PM PT గారు వస్తారు. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. ఫోన్ పెట్టారా బాబు? నీకు కనబడతాను. నమస్తే అన్న. నీ గురించి కృష్ణోజీ చెప్పాను రా. నున్నగా గుండు కొట్టించుకొని వెళ్ళి కనిపించు. మళ్ళీ గుండా? ఈ జన్మకు నాకు గుండు వేషం తప్ప వేరే ఏది ఎవరా అన్న? నీ ఫేస్ వాల్యూ అది నన్ను చేయమంటావు? హాయ్ మళ్ళీ, హౌ ఆర్ యు? హాయ్. ఏంటన్నాయ్ వైట్ అండ్ వైట్ లో దొరబాబులా ఎలిగిపోతున్నావు? ఫేస్ వాల్యూ రా. అయినా ఏ లాభం? బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఒకటే టెన్షన్. రోజా, రంభ, సౌందర్య, సిమ్రాను, సోనాలి బింద్రే, లేటెస్ట్ గా శ్రేయ, ఆర్తి, కీర్తి, ఇంతమంది హీరోయిన్ సింగిల్ హ్యాండ్ తో స్టార్ట్ చేసిన తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ కొరత మాత్రం తగ్గడం లేదు. సినిమాకి కొత్త హీరోలు కావాలంటే నేను ఎట్ట సచ్చేదిరా? నువ్వేంట్రా బెక్క మొగేసు అలా చూస్తున్నావు? మస్తాన్ టీ షాప్ దగ్గరికి వెళ్ళి 2 స్పెషల్ టీ చెప్పు. అట్టాగే అన్న. ఏయ్ మస్తాన్ 2 సింగిల్ టీ. హలో పిఎం పిటి రెడ్డి స్పీకింగ్. సార్ హాయ్ హాయ్. అదే పనులు ఉండండి. అలాగేనండి, వచ్చేసానండి. ఉంటానండి, నమస్కారం. ఇదిగో మళ్ళీ ఎవరనుకుంటున్నావు? డైరెక్టర్ కె రాఘేంద్ర గారు. అయితే ఏంటంట? ఆయనకి ఒడ్డు పొడుగు వంపు సంపులు ఉన్న ఒక జబర్దస్త్ హీరోయిన్ కావాలంట. నాకు తెలిసి అన్ని నీలోనే ఉన్నాయి. నువ్వు అన్నావంటే ఈ గెంజిమెంట్ దగ్గర బెంజిమెంట్ పెట్టేస్తాను. ఎలహే, నా కాడి ఇట్లాంటి సొల్లు కబులు చెప్పావంటే ఒంగోబెట్టి ఈప్ మీద ఐరన్ పెట్టేస్తాను. అప్ అండ్ డౌన్ ఐరన్ అయిపోతావు. ఒరే పులి, బాబ్జీ, మల్లేషు, మన శివాశ్యామ వచ్చేసారు. రండి రా, రండి.
బాగున్నా పిన్ని నేను బాగున్నాను రా మీరెలా ఉన్నారు మన కుర్రాళ్ళిద్దరికి సన్నపట్నం నీళ్ళు బాగా వంట పట్టినట్టున్నారా పందుపు కోళ్ళు లాగా తయారయ్యారా? ఏం పులి ఎలా ఉంది లైఫ్ అబ్బే ఏం లైఫ్ లే బాసు ఇది చంద్రబాబు వచ్చాడా మతకలహాలు లేవు మటర్ లేవు మానభంగాలు లేవు మర్రే అయ్యో పాపం మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకేం చేస్తాం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని జనజీవన స్రవంతులు కలిసిపోదాం అనుకుంటున్నాం. అయితే ప్రస్తుతం మీరు జనాభా లెక్కలో లేరేంట్రా? జోకా కాదు సీరియస్ అయితే ఓకే జోక్ గా నేసుంటే నీ కొన్ని ఖైమా కింద కొట్టేసాను. ఎలా చెప్పావు కదా? జరగే. ఎలా? పెద్ద పోటుగాడు. మీరు వెళ్ళి 2 నెలలు అయినా మా అందరికి 2 ఏళ్ళు అయినట్టు అనిపిస్తుందిరా. అవునరా ఈ కాలనీలో ఏ ఆటో ఆగినా కారు ఆగినా వెంటనే లగెత్తుకెళ్ళి చూసేవాడు. ఇప్పటికైనా వచ్చారు. ఇదిగా ఇంతకీ మాకెంత ఇచ్చారు? అందుకేగా రాగానే ఈగల్లా ముసిరేశారు తెచ్చినంత దోచి పెట్టండి బాబు ఆ, నువ్వు మా సంక్రాంతం దోసుకోవట్లా ఒరేయ్ నిన్ను. రండి ముందు రాత్రి రండి రండి ఎంత ఇచ్చారు బెల్ట్? పులి నీకు టీ షర్ట్ ఆహా, ఓహో పులి బొమ్మ ఎంతైనా పులి పులి తిప్పు బాబ్జీ నీకు వాచ్. వాచి. మరి నాకు నీకు వాచ్. ఎలా ఉంది? నా చేతికి చూడు దమయంత్ పిన్ని ఎలా ఉందిరా కాశీ? ఎలా ఉంది? చీ, సచ్చినోడా. గుళ్ళో వస్తాను రా ఓకే ఓకే థ్యాంక్స్. అదే మళ్ళీ నేను చెప్పాల్సింది చెప్పా ఆ తర్వాత నీ ఇష్టం మరి. అలా ఎవరండి? ఓయ్, ఓయ్, పూరిగా నమస్కారం బాబా. వచ్చేస్తాను ఎవరుకుంటున్నావు? డైరెక్టర్ పూరి జగన్నాథ్. హాయ్. అయ్యో బాబోయ్ ఆంధ్ర వాళ్ళ బాబు. ఏంటే ఈయన్ని లేకుండా చూసి అదో బిల్డప్ ఎత్తున్నట్టున్నాడా? అవును మామా ఆ. మొన్నెప్పుడో నీ సంకలో కోడి పుంజుని చూశాడంట అది చూసిన కాడి నుంచి ఆ. ఆడి కంటికి అసలు కునికే లేదంట ఏ కొంపతీసి దీంతో సినిమాలో యాసంగానే కట్టిస్తానన్నాడేంటి? ఆ అంత సీన్ దీనికి ఎక్కడ వేసిందిలే గాని రాత్రి మందులోకి చికెన్ టిక్కా చేసుకు తింటాడంట అంత మాట అన్నాడు. ఈసారి కనపడి ఆడు పని చెప్తాను. ఈ కాలనీలో అందరి కళ్ళు నా పుంజు మీద ఉన్నాయి. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ఏంటి పుట్టుగుడ్డోళ్ళగా నల్ల కళ్ళజోడు పెట్టావు ఎక్కడ నొక్కేసావేటి? ఏయ్, నొక్కేసే కర్మ నాకేంట. సన్నపట్నం నుంచి మా శివుడు తెచ్చాడు. శివచ్చాడా ఆ, మరి ఇంతసేపు చెప్పవే తప్ప ఆ, చెబితే ఇలా ఎగేసుకెళ్ళిపోతామని చెప్పలా. వడియాలంటే నువ్వే పెట్టాలి అవునా? ఊరు ఊరిపోతుంది ఒకసారి రుచి చూస్తానే అబ్బో. ఇవి మీకోసం కాదు. అవునులే ఈ వడియాలు నీ వయసు అన్ని మా శంకరన్నగా. అవును ఇంతకీ శంకరన్నడి యాడుంటాడు? ఎర్రగడ్డలో ఒక సెటప్ ఉంది కదా దాని కొంపలో ఉండుంటాడు. ఇదేంటన్నా ఆడుంచుకున్న దీని కదా ఇది దాని సెటప్ అంట. అబ్బా గలీల పొంటి సెట్టింగ్ ల గురించి ఫిట్టింగ్ ల గురించి నీకెందుకు బే? ఒక్కడి గుంజిన అంటే ఇంజన్ డౌన్ అయిపోతుంది కొడుకా. పువ్వులు అన్న ఇలాగ అన్న వదిలికిస్తా తీసుకుపోయి జడలు ఇంకొకసారి ఈ గలీల కళ్ళ పడ్డారంటే ముగ్గురు ఇంజన్లు డౌన్ అయిపోతాయి. చలో బా నువ్వేంది అవుట్డోర్ లో మంచం వేసి ఆడుతున్న పరాజకాలు ఆడుతున్నావు. ఒడియాలు పెడదామని వేసానయ్యా మంచం. నువ్వు వడియాల కోసం వేస్తావు అని అప్పడాల కోసం వస్తాడు. గట్టిగా రోమాకయ్యా చంటో నిద్రపోతున్నాడు. అప్పుడే వరకు అడిగిన తల్లి ఇంకా లేట్ అను. నువ్వు సెటప్ చేయి నేను రెడీ అయిపోతా. ఇంకెంతసేపు తల్లి వస్తున్నానయ్యా. అరే ఇదేంటే సగమేమన్నా నువ్వు గిట్ట కొట్టినావా? నేను కొట్టడం మొదలెడితే అది కూడా మిగలదు. అది కూడా నిజమే. ఇగో ఒక ఫస్ట్ క్లాస్ ఆమ్లెట్ పట్టుకురా పో. అరే పెద్దోడా చిన్నోడా ఎప్పుడు వచ్చిండ్రా? 2 రోజులైంది బాబాయ్. ఏంటి అప్పుడే డ్యూటీ ఎక్కినట్టున్నావు? అరే కొత్త ఆటో మాకోసం కొన్నట్టున్నావు. నీకోసము ఇలాంటికెళ్ళి నేను ఆటో కిరాయికిస్తలేను. ఎందుకు? 1,00,000 రూపాయలు బిడ్డ ఆటో నీకిస్తే గ్యారంటీ ఎవరిస్తారా? ఎవరో ఎందుకు బాబాయ్ నేనున్నాను కదా. నీకెవరిస్తారా? నేను ఇస్తాను. మీ ఇద్దరికి ఎవరిస్తారు? మా దమయంతి పినిస్తుంది. దమయంతి పిన్న మళ్ళా దమయంతి పిన్నికి ఎవరిస్తారు? మా బాబాయ్. తల్లి అమ్మా అటు ఇటు చేసి గోల్కు మాయించి నా ఆటోకి నన్నే గ్యారంటీ పెడతారులే. ఇక ఏం చేస్తాం కానీ అదే కిరాయి 225 రూపాయలు 225 రూపాయలు. అదేంటి 25 పెంచావు? కొత్త ఆటో కదా. ఓహో అయితే ఒకసారి కీసివు ఎర్రగడ్డెళ్ళి పెద్ద పిన్ దగ్గర కన్సెషన్ అడిగి వస్తా. ఏ వాము మీ కాల్ముక్త గాదానికి గీ ముచ్చట తెలిసింది అనుకో మన ఇంజన్ డౌన్ అయిపోతుంది. తీసుకొని పుండ్రా బై పుండ్రి. దమయంతి చోటా సైతాన్ గాని పొజిషన్ ఏంటి? ఆవిడ గాని నువ్వు లేచిరావయ్యా. నేను లేసు ఆలస్యం వాళ్ళు లేచి కూర్చుంటాడు. ఇక ఇంజన్ డౌన్ అయిపోయా. మందు కూడా లేదు సైతాన్ గాడు. చెయ్యి ఏంటా చూపు మళ్ళీ నేను ఇలా చూస్తుంటే లేచిపోయి నా పెళ్ళం జ్ఞాపకం వస్తుంది. నన్ను ఇలా చూస్తుంటే నీకేం జ్ఞాపకం వస్తుంది? ఆ పక్షవాతంతో సచ్చిన మా తాత ఏంటే 10 లక్షలు అడిగిందా? ఈడొకడు ఎవరితో బాబు వచ్చాడు. పోలండి రాయా కొంప తీసి పోలంతో సిస్టర్ కాదు కదా.
అరే తప్పు దాంది కదయ్యా మీది. ఇక్కడ అందమైన ప్రాంత హోటల్ని పెట్టుకొని మీరు ముంబై 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 అని వెళ్తారు. వాళ్ళేమో లక్షల మీద లక్షలు పెడతారు, మీరేమో లేపిచ్చేస్తారు. వారని శీతలు అట కాదు కానీ నేను మాడతాను. బిల్లు ఎక్కువ చేస్తాను. ఫోన్ పెట్టారా బాబు. ఏంటి సంచి? మన కస్టమ్స్ ఇదిగా. ఇది బాలకృష్ణ ఇచ్చింది, ఇదేమో వెంకటేష్ బాబు ఇచ్చింది, ఇదేమో నాగార్జున ఇచ్చింది, ఇదేమో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చింది. అంటే ఎవరన్నా కట్టుకుని విడిచిపెట్టేసి తప్ప నీకు బట్టలు ఉండవేంట్రా? ఓరి సేతురాజు, ఆ. మన ఇన్ఫ్లుయెన్స్ మీద ఆ. వాడు ఫారెన్ షూటింగ్ వెళ్తారు కదా, ఆ. వచ్చేటప్పుడు మనకి గిఫ్ట్ గా తీసుకొస్తారు. ఏంటియ్యా? రేపు పొద్దున హీరోయిన్ ఎందుకో నాకు బట్టలు తీసుకురాదా ఏంటి? ఏమైనా జిలేబీ ఏంట్రో మళ్ళీ తక్కాక పట్టేస్తున్నావు, ఇస్త్రీకి డబ్బులు లేవేంటి? మన దగ్గర ఎక్కడ పోతారా? బ్యాంకులు వేసినట్టే కదా. ఇట్టా చెప్పే కృషి బ్యాంకోడు చార్మినార్ బ్యాంకోడు మొన్న మధ్యన కృషి చేసుకున్నారు. ఇదిగా నువ్వు మూసుకొని కోడి కూకుంటావు. ఈ అడకారాలకి ఏం లోట్లేదు నీకు. వెళ్ళు. యాదవన్నారు ఇదిగా మళ్ళీ ఏ రాగడానికి వెళ్తాను ఏం చెప్పమంట? ప్యాంటుకు 3 రూపాయలు, షర్టుకు 2 రూపాయలు అని చెప్పు. అది కాదే హీరోయిన్ విషయం. ఆయన దగ్గర పరస్కాయ ఒకటే బ్యాలెన్స్ ఉందంట. అది నీ బొట్టు మీద కొడాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్నాడు ఆయన. నా కాడ ఊసేత మాకు. అరే బుల్డోజరు, నీ ఎక్కడ మాట ఏంటంటే నైట్ నైట్ సూపర్ హీరోయిన్ అయిపోతురా. మరి నేను హీరోయిన్ తమ్ముడు అయిపోతావు. రేట్లు మాడుకుంటా ఇంత కట్టలు దేవులతో వేసుకుంటావు. అక్కాయ్ ఒప్పేసుకోవే. వద్దురా, హీరోయిన్ అయితే ఎవడి పక్కన పడితే వాడి పక్కన చిందులెయ్యాలా. శివగాని తెలిస్తే చంపేస్తాడు. వారని అమ్మ కడుపు మాడ. అదే నీ ప్రాబ్లం. పోనీ దానికే ఉంది, మన శివగారిని హీరో చేద్దాం. నిజమా? శివన్ హీరోయిన్ చేస్తావా? ఏంటే ఈ పిఎం పీడి రాయుడు చెప్తే ఏ డేటర్ కాదంటాడు. నువ్వు రేపే షూటింగ్, లొకేషన్ అన్నపూర్ణ స్టూడియో, గుడి కింద కే రాఘవేంద్ర, వర్షం సాగులో నువ్వు శివ. ఇక నేను చూడలేనే. నేను చూసుకుంటాగా. చూసుకుంటా, చూసుకో, బాగా చూసుకో. చూసుకోవే.